पूरा लोकल దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిస్టమేటిక్ పేపర్ లీక్ అయిందని నిరూపించే ఆధారాలు లేనందున మళ్లీ పరీక్ష అక్కర్లేదని కోర్టు స్పష్టం చేసింది. మరోసారి నీట్ యూజీ ఎగ్జామ్స్ నిర్వహిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని న్యాయస్థానం తెలిపింది. ఈసారి 24 లక్షల మంది పరీక్షలు రాశారు. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవమేనన్న సుప్రీంకోర్టు నీట్ నిర్వహణలో లోపాలున్నాయంది. ఈ పేపర్ లీక్ ద్వారా 155 మంది లబ్ధి పొందారని, హజారీబాగ్, పాట్నాలోనే పేపర్ లీక్ అయిందని, కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. నీట్ పై అభ్యంతరాలను ఆగస్టు 21న వింటామని, నీట్ కౌన్సిలింగ్ యథావిధిగానే కొనసాగనుంది. ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించగా దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే ఫలితాలు తేడాగా రావడంతో లీకేజ్ వ్యవహారం తెరమీదకు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడంతో అనుమానాలు రేకెత్తాయి. అలాగే హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దీంతో మిగతా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడితో పాటు మరికొంతమంది కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ పురా లోకల్.